కన్నడ చిత్రం కిరిక్ పార్టీలో హీరోయిన్ గా నటించి మెప్పించిన రష్మిక మందన్న టాలీవుడ్ లో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నది. సినీ కథ రచయిత వకంతం వంశీ దర్శకుడిగా మారుతూ రూపొందిస్తున్న నా పేరు శివ నా ఇల్లు ఇండియా అనే చిత్రంలో అల్లు అర్జున్ తో రష్మిక జోడీ కట్టినందుకు ఎంపికైనట్టు సమాచారం. ఒకవేళ అల్లు అర్జున్ తో నటిస్తే రష్మికకు ఇది రెండో చిత్రం. ఒక చిత్రంలో నటిస్తుండగానే మరో భారీ చిత్రంలో అవకాశం రావడం ఫిలిం నగర్ లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఇంకా పేరు పెట్టని చిత్రంలో నాగశౌర్య పక్కన రష్మిక నటిస్తున్నది. దువ్వాడ జగన్నాథన్ చిత్రం రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ ప్రారంభించే చిత్రానికి సంబంధించిన షూటింగ్ లో రష్మిక పాల్గొంటుందనే తాజా సమాచారం. కిరిక్ పార్టీ చిత్రంలో రష్మిక నటన విమర్శల ప్రశంసలు అందుకున్నది. కిరిక్ పార్టీ విజయం తర్వాత వెంటనే అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నట్టు తెలుస్తున్నది. అయితే ఆమె కెరీర్ కు ఉపయోగపడే చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం కన్నడంలో తదుపరి చిత్రంలో సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సరసన నటించనున్నది. ఈ చిత్రం పేరు అంజనీపుత్ర. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇదిలా ఉండగా మరో భారీ అవకాశం రష్మిక తలుపు తట్టింది. కన్నడంలో ప్రముఖ దర్శకుడు ఏ హర్ష రూపొందించే చమక్ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రంలో గోల్డెన్ స్టార్ గణేష్ కథానాయకుడు. ఈ క్రమంలోనే నాగశౌర్య పక్కన నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నది. టాలీవుడ్ లో నాగశౌర్య పక్కన నటిస్తున్నప్పటికీ రష్మిక పేరు అంతగా వినపడలేదు. కానీ అల్లు అర్జున్ చిత్రంలో నటిస్తున్నదనే వార్తతో రష్మిక పేరు టాలీవుడ్ లో మారుమోగుతున్నది. అయితే ఈ సినిమాలో రష్మిక చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటన రాకపోవడంతో ఇంకా ఆ వార్తపై సందిగ్ధత కొనసాగుతున్నది. నా పేరు శివ నా ఇల్లు ఇండియా చిత్రంలోని పాత్ర కోసం రష్మికను ఇటీవల హైదరాబాద్ కు రప్పించినట్టు తెలిసింది. సినిమాలో కీలక పాత్ర కావడంతో ఆమెకు హైదరాబాద్ లో స్క్రీన్ టెస్ట్ నిర్వహించినట్టు సమాచారం. హోటల్ ట్రైడెంట్ లో ట్రయల్ షూట్ చేశారనే వార్త వెలుగులోకొచ్చింది. ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. నా పేరు శివ నా ఇల్లు ఇండియా చిత్రంలో అల్లు అర్జున్ యువతకు స్ఫూర్తిగా నిలిచే పాత్రలో నటిస్తున్నట్టు తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ సైనికుడి పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ వరుస విజయాలందుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.